అందరికీ నమస్కారం. ఇటీవల పలాస నియోజకవర్గంలో గత 5-6 రోజుల నుంచి జరుగుతున్న సంఘటన గురించి ఏదైతే దుబ్బ దానయ్య అనే వ్యక్తిని అప్పలరాజు గారి కుమారుడు యాక్సిడెంట్ చేసే క్రమం ఏదైతే ఉంది దురదృష్టకరము. అయితే ఈ విషయంలో అబ్బాయి తప్పిదం కంటే 1000 రెట్లు సీదిరి అప్పలరాజు గారి తప్పిదం కనిపిస్తా ఉంది. ఎందుకంటే దుర్ఘటన జరిగిన వెంటనే శతగాత్రుణ్ణి రక్షించకపోగా తన కుమారుడు స్థానంలో ఇంకో వ్యక్తిని సిద్ధార్థ త్యాడ అనే వ్యక్తిని కూర్చుండబెట్టి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఇష్టానుసారంగా వ్యవహరించడం తీరు అనేది నిజమే. ఈరోజు సోషల్ మీడియాలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ, పేటీఎం వాళ్ళందరూ కూడాను శవంతో రాజకీయాలు చేస్తున్నారని ఈరోజు సోషల్ మీడియాలో చెప్పడం జరుగుతుంది. అతను శవ రాజకీయాల్ని మొదలుపెట్టిందే సీదిరి అప్పలరాజు గారు. ఈరోజు తన తనయుడు ఈ స్థితికి రావడానికి ముఖ్య కారకులు ఎవరైనా ఉన్నారంటే అది సీదిరి అప్పలరాజు గారు. ఎందుకంటే కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో అది రిపీట్ అవ్వక తప్పదు. రాజకీయాలు చేయాలనుకుంటే గౌరవ ఎమ్మెల్యే శిరీషమ్మ గారు శుక్రవారం రాత్రి జరిగిన దుర్ఘటన శనివారం, ఆదివారం, సోమవారం వరకు ఆమెకు దీనిపై రాజకీయం చేయాలనే ఉద్దేశం అయితే తెలియదు. ఆవిడ ప్రెస్ మీట్లో కూడా చాలా పరిణతితో మాట్లాడడం జరిగింది. సోమవారం పత్రికా కథలలో వచ్చిన తరువాత ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆవిడ స్పందించడం జరిగింది. శవ రాజకీయాలు చేయాలి అనుకుంటే నీలాంటి పరిస్థితిలో ఉండేటప్పుడు కూడాను ఆ శవం దగ్గర కూర్చొని ఈరోజు పలాస నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శవ రాజకీయాలు చేసి ఉండేది. ఈరోజు అప్పలరాజు గారు మీరు కర్మ సిద్ధాంతం ఎందుకు అన్నానంటే ఇంతకు ముందు ఎంతో మందిని మీ నోటి చాతుర్యంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నిండు సభలో ఏదో విశేషమైన అనుకోని జబ్బు వచ్చిందని మాట్లాడినప్పుడు కూడాను చంద్రబాబు నాయుడు గారు కూడా మిమ్మల్ని పట్టించుకోలేదు. అలాగే లోకేష్ గారిని కూడా ఉద్దేశించి లోకేష్ నిన్ను తల కింద పెట్టి కాలు పైకి పెట్టి కొడితే ఎలా ఉంటో చూస్తావని లోకేష్ గారిని కూడా మీరు అన్న మాటలు కూడా అందరికీ తెలుసు. అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన గౌతు శిరీష గారిని ఉద్దేశించి కూడా ఎన్ని ఆడపిల్లని చూడకుండా కూడాను మీ తాలూకా సోషల్ మీడియాలతో అసభ్య పదజాలంతో మీరు పెట్టిన పోస్టులు కూడా అందరికీ తెలుసును. చివరాఖరికి మాలాంటి కుటుంబాల పైన కూడాను వాలంటీర్ కేసులు పెట్టి మాకు వాలంటీర్ కేసులు పెట్టే క్రమంలో మా పరిస్థితిని చూసి మా పూండిలో ఉన్న ఒక డాక్టర్ గారు మీ దగ్గరకు వచ్చి ఏమండి అప్పలరాజు గారు వారిపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టడం ఎంతవరకు సమంజసము అని ఆయన వచ్చి మీతో మాట్లాడితే మీరేమన్నారు? అది అనుభవించనివ్వండి, అనుభవించిన వాళ్ళకే తెలుస్తుందని ఆ రోజు ఆ డాక్టర్ గారి దగ్గర మీరు అన్ని మాటలు కూడా ఇప్పుడు గుర్తున్నాయి. ఈరోజు మీ అబ్బాయి ఈ పరిస్థితికి రావడానికి కారణం మీరే. ఎందుకంటే మీరు చేసిన తప్పులే ఈరోజు కర్మ సిద్ధాంత రూపంలో మీకు ఈరోజు తగిలాయి. ఎందుకంటే మీకు ఎవరు పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు కూడాను పట్టించుకోలేదు. ఇన్ని మాటలన్న లోకేష్ గారు కూడా ఏమనలేదు. ఇన్ని మాటలు అన్నా కూడా శిరీష్ అమ్మ గారు కూడా అనలేదు. అలాగే మాలాంటి మామూలు కుటుంబాలకు మీరు ఇబ్బంది పెట్టినా మాలాంటి వాళ్ళం కూడా మీ మీద ఏమనలేదు. కానీ కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుంది, అది తప్పకుండా పనిచేస్తుంది. ఈరోజు మీ విషయంలో మీ కొడుకు ఎంత మంచివాడైనా సరే మీరు చేసిన ఈ పనికిమాలిన చేష్టలే మీ తాలూకా పాపాలే శాపాలుగా మారి ఆ కుమారుడిపై పడ్డాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాజకీయాలు అనేవి హుందాతనంగా చేయడం నేర్చుకోండి. ఇప్పటికైనా మారండి. ఒక పరిస్థితి మీకు వచ్చింది, ఇప్పటికైనా మారండి. కొత్త విధానానికి నంది పలకండి. ఏది జరిగినా ఈ సంఘటన అనేది దురదృష్టకరం కాబట్టి అందరూ కూడాను మంచిగా ఉండాలనే సదుద్దేశంతో రాజకీయాలు చేయాలని కోరుకుంటూ అన్ని విషయాల్లో కూడా రాజకీయాలు ఏ పార్టీలో ఉన్నా సరే
సర్వేజన సుఖనోభవంతు అనే మాట మాత్రం మర్చిపోవద్దని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇదే కర్మ సిద్ధాంతం మీ అనుచరుడు అలాగే మా ప్రత్యర్థి పూండిలో ఉన్న వ్యక్తికి కూడా కర్మ సిద్ధాంతం కూడా కంటిన్యూ అవుతుందని ఈ సందర్భంగా చివరి మాటగా చెప్తూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.